ఈ వాటర్ మార్గం క్లోజ్ అయితే మాత్రం ఇండియాలో పెట్రోల్ ఫుల్గా తగ్గిపోతుంది, కాస్ట్ కూడా బాగా పెరిగిపోతుంది. బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ప్రజెంట్ జరుగుతుంది. సిచ్యువేషన్ చూస్తే వార్ పెరిగేటట్టే ఉంది. ఈ వార్లో వేరే గల్ఫ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయితే మాత్రం హర్మూజ్ వాటర్ వే మాత్రం క్లోజ్ అయిపోద్ది. హర్మూజ్ వాటర్ వే ఇది ఒమాన్ ఇరాన్ దేశాలకి మధ్యలో ఉంటుందన్నమాట. 33 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ వాటర్ వే అనేది మాదంటే మాదని చెప్పి అప్పట్లో ఒమాను ఇరాన్ దేశాలు కొట్టుకునేవి. సో ఈ వాటర్ వే నుంచి చాలా పెద్ద పెద్ద కంటైనర్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్నమాట. ఎలా అంటే షిప్ ఒమాన్ నుంచి పార్షియల్ గల్ఫ్ ఏరియాలోకి వెళ్ళి చమురు మొత్తం ఫిల్ చేసుకొని అక్కడి నుంచి ఇరాన్ ద్వారా హార్ముజ్ వాటర్ వే ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ వేరే కంట్రీస్కి రూట్ చేస్తుంటుంది అనమాట. ఈ రూట్లో 2 crores డ్రమ్స్తో నిండిన చమురైలు డైలీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ వే ద్వారా అన్ని కంట్రీలకి 5% ఆఫ్ చమురు ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఈవెన్ ఎల్పిజి గ్యాస్ కూడా ఈ వాటర్ వే ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇండియా అయితే 40% ఈ వాటర్ వే ద్వారా వచ్చే చమురు మీద డిపెండ్ అయి ఉంది. ప్రజెంట్ ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం జరగడం వల్ల వాళ్ళు వాటర్ వేని క్లోజ్ చేస్తామంటున్నారు. ఇన్ కేస్ వాటర్ వే క్లోజ్ చేస్తే మాత్రం ఇండియాలో పెట్రోల్ కాస్ట్ బాగా పెరిగిపోద్ది. ప్రజెంట్ ఇండియాలో 74 డేస్కి సరిపడే చమురు మాత్రం ఉంది. చైనా అయితే కంప్లీట్గా 80% ఈ వాటర్ వే ద్వారా వచ్చిన చమురు మీదే డిపెండ్ అయి ఉంది. 1973లో ఈజిప్ట్ ఇజ్రాయెల్లో యుద్ధం జరిగినప్పుడు ఈ వాటర్ వే క్లోజ్ చేస్తామన్నారు, బట్ అప్పట్లో చేయలేదు. 1988లో కూడా ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ వాటర్ వేని టార్గెట్ చేసుకుని యుద్ధం చేయడం వల్ల 450 షిప్పులు పేల్చేశారనమాట. అలానే 1988లో యుఎస్ఏ సొంతగా ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసుకుంది. ఒకసారి యుఎస్ఏ ఏం చేసిందంటే బై మిస్టేక్గా ఇరాన్ ఫ్లైట్ని కాల్చేసింది. సో 290 మంది చనిపోయారు. ఈ యుఎస్ఏ పానకంలో పుట్టగల ప్రతి ఒక్కరి వార్లోనూ దూరుద్ది. మొన్న ఇండియా పాకిస్తాన్ వార్లో కూడా దూరింది, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో కూడా దూరింది. దానికి ఇరాన్ కోపమయ్యి మాకు తిక్కలేగిందంటే హర్మూజ్ వాటర్ వేను ఆపేస్తామని చెప్పారు. సో సుబ్బిపల్లి వెంకిసావుకు వచ్చినట్టు ఆ హర్మూజ్ వాటర్ వే ఆపితే మాత్రం మన ఇండియాలో పెట్రోల్ కాస్ట్లు పీక్స్కి వెళ్ళిపోతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.